వరంగల్ నగరంలో గతంలో ఎన్నడలేని విధంగా అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ బట్టబయలైతే ఏకంగా 2.5 కోట్ల రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ను వరంగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై మహానగరానికి డ్రగ్స్ తరలించేందుకు పక్కా ప్లాన్ వేసిన అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. వరంగల్ డ్రగ్స్ కంట్రోల్ టీం మరియు పోలీసులు సంయుక్తంగా ఈ పని చేశారు. ఏకంగా 20 కిలోల ప్రమాదకరమైన హ్యాష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద రికవరీ ఇది మన దగ్గర వరంగల్లో చేయడం జరిగింది. రిగార్డింగ్ హ్యాష్ ఆయిల్, హషీష్ ఆయిల్ కూడా అంటారు. సో ఇది బేసికలీ ఏముంది, దీంట్లో మనము ఇప్పుడు 4 ఫెండర్స్ ని పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా ఇది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, ఒడిశా రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు. ఒకడు మాత్రం ఏపీకి సంబంధించిన వాడు. ఆయన కూడా అక్కడ బార్డర్ లోనే, అల్లూరి జిల్లా ఉంది, అక్కడ బార్డర్ లోనే ఉండేవాళ్ళు. అండ్ ఇంకో ఎక్కువ ఆయన పరారీలో ఉన్నాడు. సో వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి హంతల్ సన్ను అని అండ్ హంతల్ సన్యాసి, వీళ్ళిద్దరు కూడా 23 years ఉన్నారు. అట్లాగే వీళ్ళిద్దరు కూడా మల్కాన్గిరి సంబంధించిన వాళ్ళు. ఒకడు కండేలా చిన్న అని ఉన్నాడు, కండేలా చిన్న బాబు, ఇతంది అక్కడ అది ఏఎస్ఆర్ జిల్లా బార్డర్ లోనే. దాన్ని ఒకటి కృష్ణ హంతల్ అని, ఇతంది కూడా మల్కాన్గిరి. ఇక ఈ ముఠా నెట్వర్క్ ఒడిశా నుంచి ముంబై వరకు విస్తరించింది. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను ఒడిశాలోని తన స్వగ్రామంలో గంజాయి సాగు చేస్తూ దాన్ని సాధారణంగా అమ్మితే వచ్చే లాభం సరిపోదని ఈ భారీ స్మగ్లింగ్కు తెరలేపాడు. పరారీలో ఉన్న పాండు అనే వ్యక్తి సాయంతో గంజాయి మొక్కల నుండి అత్యాధునిక పరికరాల ద్వారా ఈ హ్యాష్ ఆయిల్ను తయారు చేశారు. మొత్తం 40 కిలోల ఆయిల్ సేకరించగా అందులో 20 కిలోలను ముంబై మార్కెట్లో విక్రయించి కోట్లు సంపాదించాలని ప్లాన్ చేశారు. గాంజా ఇది డైరెక్ట్ గా అది సేల్ చేస్తే పెద్దగా ఇన్కమ్ కావట్లేదని, హ్యాష్ ఆయిల్ అమ్మితే ఇంకా కూడా అది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళ దగ్గర అది గ్యాదర్ అయిపోయి తర్వాత ఆయన కిలో పాండుతో మాట్లాడుకొని అతని దగ్గర ఏదో మషీన్ ఉంది, అది మషీన్ అతని దగ్గర తెప్పించి అక్కడే ఒడిశాలోనే అక్కడ అది తెప్పించుకున్న తర్వాత దాన్ని అక్కడ రీప్రొసెసింగ్ అంతా చేసుకొని దాని నుంచి వాళ్ళు హ్యాష్ ఆయిల్ తయారు చేశారు. దాదాపు 40 kilograms అది వాళ్ళు హ్యాష్ ఆయిల్ అక్కడ వాళ్ళు తయారు చేశారు. అయితే వీరి ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని తుని నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్లో ముంబైకి బయలుదేరారు. కానీ రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలియడంతో భయాందోళనకు గురై మార్గమధ్యంలో వరంగల్ స్టేషన్లో దిగిపోయారు. అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పక్కా సమాచారంతో పోలీసులు వీరిని చుట్టుముట్టారు. తనిఖీలు చేయగా 1 కిలో బరువున్న 20 ప్యాకెట్ల హ్యాష్ ఆయిల్ దొరకడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 2,50,00,000 రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేది ఎట్లా నడుస్తుంది అని. సో రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటాము చెకింగ్ బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్స్ లో కానీ. సో ఇక్కడ ఇది వరంగల్ చెకింగ్ నడుస్తుంది అని వాళ్ళు ఇక్కడికి దిగారు. దిగిన తర్వాత ఇక్కడే వాళ్ళు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని అట్లా ప్లానింగ్ లో ఉండే. సో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు చెకింగ్ చేస్తే వాళ్ళ 4 ఈ రోజు పట్టుకోవడం జరిగింది. 20 కిలోలు అది హ్యాష్ ఆయిల్, అది 2.5 crores వర్త్. అట్లాగే 3 మొబైల్స్ ఫోన్స్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్లీ కోర్టుకి ప్రొడ్యూస్ చేసుకుని రిమాండ్ కి కూడా అప్లై చేస్తాము. అరెస్ట్ అయిన వారిలో 3 ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు కాగా ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎస్పీ శుభం మరియు ఇంతేజర్ గంజ్ పోలీసులను సిపి సన్ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. సో ఈ టీంలో మనకి మన ఆఫీసర్స్ చాలా మంచి పని చేశారు. డ్రగ్స్ రహిత వరంగల్ కోసం ఇలాంటి తనిఖీలు మరిన్ని కొనసాగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.